ఒకసారి బండాపు. ఎందుకు డాక్టరమ్మా? మొదటిసారిగా వృత్తిరీత్యా మీ ఊరికి వస్తున్నాను. ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి. నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తాను. సరే గాని దేశంలో 1,00,000 ఊళ్ళుంటావు, నువ్వు మా నెత్తి మీదకి ఎదిగాల? మా ఊళ్ళో అందరూ రోగిచ్చి విధవాళ్ళు ఉన్నారనుకుంటున్నావా? అయినా నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఇదిగో నాయన అగ్గి పెట్టి. దైవ పరబ్రహ్మస్వరూపం. మీ జమీందారు గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు. పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా, తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందారు బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలిసిన వాళ్ళు చెప్పక్కర్లేదు. డాక్టర్మో, వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మా ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మ. పేరు శాంతి. విన్నాం. ఆమె గారు వస్తున్నారనే బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపామని సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమ్మలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్లి పెత్తందారి మాత్రం చలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్ అమ్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏమనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బడాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పగలు గొడుగు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ నీటి ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు? నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు,
నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ మన ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళచు. ఇదిగో డాక్టర్ మా తాళం చెవులు. తీసుకున్నామా, పదండి. వెళ్ళొస్తానండి.